హాయ్ అందరికీ. ఇవాళ క్యాబేజ్ కర్రీ శనగపప్పు వేసి చేస్తున్నా. చేసే విధానం చూద్దాము. నేను ఫస్ట్ వేడి వాటర్లో సాల్ట్ కొంచెం పసుపు వేసి ఉడికించుకుని పక్కన పెట్టుకుంటున్నా. ఏంటంటే మనము శనగపప్పు వేసి చేస్తే కర్రీ సూపర్ వస్తుంది అనమాట. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము. జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకున్నా. ఇప్పుడు ఒక 4 రెప్పలు పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకున్నా. పచ్చిమిర్చి వేసుకుందాము. అది ఎగురుతుందండి, చూసి ప్లేట్ పెట్టుకోండి. ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ వేడి అయినాక మనం పచ్చిమిర్చి కరివేపాకు వేస్తే ఎగురుతుంది అనమాట. అందుకని ప్లేట్ వేసిన. ఇప్పుడు 4 రెప్పలు కరివేపాకు వేసుకున్నాను నేను. ఇప్పుడు టమాటా వేసుకుందాము. ఇదే టమాటాలో మనం టేస్ట్ సరిపడా సాల్ట్ గిట్ట వేసుకోండి. ఎందుకంటే తొందరగా మగ్గుతుంది అనమాట. మనం ఇదే కర్రీ కాదు వేరే కర్రీ చేసినా గిట్ట టమాటాలో సాల్ట్ వేసుకోవాలి, తొందరగా మగ్గుతుంది అనమాట. టేస్ట్ సరిపడా వేసుకోండి. ఎందుకంటే మనం ఉడికించిన క్యాబేజీలో వేసినాం కాబట్టి దీనికి చూసి వేసుకోండి. ఇప్పుడు ప్లేట్ వేసుకుందాం, మగ్గుతుంది అనమాట. ఇవాళ మీరు ఏమేమి వంటలు చేస్తున్నారు, ఏమేమి కర్రీ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే క్యాబేజ్ శనగపప్పు కర్రీ చేస్తున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం మగ్గినాక అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ టమాటా అవన్నీ మగ్గేంత వరకు మనం మగ్గనిద్దాము. ఇంకా మళ్ళీ ప్లేట్ వేసుకుందాం కాసేపు. ఇంకా మంచిగా మెత్తగా మగ్గాలన్నమాట టమాటాలు. ప్లేట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందాం. టేస్ట్ అయితే బాగొస్తుంది. శనగపప్పు మీద పూరి అయితే చేస్తున్నా నేను. ఒక పక్కన పిండి కలుపుతున్నా. ఇప్పుడు కర్రీ ఒక పక్కన చేస్తున్నా. పసుపు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే శనగపప్పు నేను 2 అవర్స్ ముందు నానబెట్టుకొని కడిగి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు ఇందులో వేసి ఒక 5-10 మినిట్ ఇంకా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా ఉడకాలన్నమాట. ఇప్పుడు అది ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాసేపు మంచిగా ఉడకాలండి శనగపప్పు గిట్ట. పూరి మీద, చపాతి మీద, రైస్ మీద, దేని మీద అయినా బాగుంటుంది ఇవి. ఎందుకంటే శనగపప్పులో కసూరి మేతి వేసి చేయాలి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో కారం, మనం టేస్ట్ సరిపడా కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను పిల్లలు తక్కువ తింటారు, నా పిల్లలు, అందుకని నేను తక్కువ వేస్తున్నా. చూసి వేసుకుందాము. ఒక సెకండ్ మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో క్యాబేజ్ వేసుకోవాలి. మనం ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాబేజ్ ఇందులో వేసుకోవాలి. వాటర్ వేయకండి. వాటర్ ఇందులో ఎట్లయినా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇందులో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ అవసరం లేదు. మీరు వాటర్ వేస్తే టేస్ట్ మారిపోతుంది. వాటర్ వేయకండి. ఇందులోనే ఫ్రై అవ్వాలి. స్లో సిమ్లో పెట్టుకొని గ్యాస్ ఇందులోనే ఉడికించుకోవాలి ఒక 5-10 మినిట్. అదే వాటర్ బయటకు వస్తుంది అనమాట. క్యాబేజీలో ఉన్న వాటరే వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు క్యాబేజ్ ఇప్పుడు ఉడకనిద్దాము. ప్లేట్ పైన పెట్టుకొని కాసేపు ఫ్రై అవ్వాలి. మీరు క్యాబేజీ ఉడికించుకోవాలన్నప్పుడు ఇందులో వాటరు ఒక 1.5 గ్లాస్ 2 గ్లాస్ వేసుకొని అదే వాటర్ అందులోనే ఉడకాలన్నమాట. మళ్ళీ వాటర్ తీయకండి, టేస్ట్ పోతుంది. ఇప్పుడు ఇందులో నేను కసూరి మేతి వేస్తున్నా. మొత్తం అయిపోయినాక కసూరి మేతి, కొంచెం ధనియాల పౌడర్, ఒక 1.5 స్పూన్ ధనియాల పౌడర్ ఇంట్లో పట్టి పెట్టుకున్నా కదా నేను, అవే వాడుతా. కొంచెం గరం మసాలా వేసుకోవాలి, 1/2 స్పూను. ఇప్పుడు కలుపుకొని కాసేపు ప్లేట్ పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాము. లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలండి.
నేను ఒక సైడ్ పూరి చేస్తున్నా, ఒక సైడ్ కర్రీ చేస్తున్నా. పిల్లలకి ఆకలి అవుతుందని చేస్తున్నా అనమాట. హాలిడే కదా, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, లేటుగా లేస్తారు. వాళ్ళ ముందు నేను చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అందుకని ఒక సైడ్ పూరి చేస్తున్నా. పూరి కాంబినేషన్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీనికి కొత్తిమీర, లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి. అంతే, అయిపోయినట్టే. క్యారెట్ శనగపప్పు కర్రీ రెడీ. ఓకే, మరి వాళ్ళు మీరు ఏమేమి కర్రీ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే శనగపప్పు క్యాబేజ్ కర్రీ చేస్తున్నా. కర్రీ అయితే చికెన్ కర్రీ లాగానే ఉంటాయి, సూపర్ ఉంటుంది టేస్ట్. కసూరి మెంతి, కొత్తిమీర కంపల్సరీ వాడండి. అయిపోయినట్టే. ఇంకా కాంబినేషన్ పూరి అయినా చపాతీ అయినా చేసుకోండి, మీరు మీ ఇష్టం అది. కర్రీ అయితే సూపర్ ఉంటుంది. దీన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కంపల్సరీ. ఓకే, మరి టేస్ట్ అయితే సూపర్.